సూతమార్తలవారు రెండవ అధ్యాయాన్ని విధముగా చెబుతున్నారు మునివర్యులారా. పూర్వము వర్తమానించిన వారి కథ చెబుతున్నాను వినుడు. పూర్వము కాశీనగరమునాది దత్తుడి నామక బ్రాహ్మణుడు గలవాడు. అతడు ప్రతినిత్యము ఆకలి దప్పుతూ అలవడించుచు తిరుగుచుండేవాడు. సత్యనారాయణ స్వామి ఆ దుఃఖపడుతున్న బ్రాహ్మణుడు చూసి కరుణ గలవాడు తనొక బ్రాహ్మణుడు చెందిన వాడి ఆ బీద మమ్మల్ని ఎదురు కాపోయి ఏ విధంగా అడుగుతున్నాడు. నీ విధముగా దుఃఖించు తిరుగుచుండేమి నీ కథలను చెప్పు వినమని అడగగా దానికి ఆ బ్రాహ్మణుడు చెప్పుచున్నాడు. ఓ మహానుభావ, నేను ఒక బ్రాహ్మణోత్తముడను, అది దరిద్రుడను, భిక్ష కొరకు ఇంటికి తిరుగుతున్నాను. నా కష్టములు నశించడి ఉపాయము తెలిపి నన్ను రక్షముడని ప్రార్థించను. అందులో ఒక వృద్ధ బ్రాహ్మణుడు చెప్పుచున్నాడు. ఓ బ్రాహ్మణోత్తమ, సత్యనారాయణ వ్రతములో ఒక వ్రతం ఉన్నది. అది చేసిన వారికి సర్వ దుఃఖాలు తొలగిపోవును. నీవు ఆ వ్రతము చేయమనుచు దాని విధానం బోధించిన వాడి అంతర్ధానం ఉందెను. ఆ బ్రాహ్మణుడు రేపు చేస్తానని, ఆ వృద్ధ బ్రాహ్మణుడు చెప్పిన వ్రతాన్ని రేపు చేస్తానని సంకల్పించుకున్న వాడి దానిని తలుచుకుంటూ ఇద్దరు రాకపోకల్లో కాలగట్టిన వాడి మరునాడు ప్రాతకాలించి నిత్య కృత్యములు ఆచరించుకున్న వాడి ఈ రోజున తప్పక సందేవుని వ్రతాన్ని ఆచరిస్తాన్ని మన సంకల్పించుకొని భిక్షకై నగరానికి బయలుదేరినాడు. ఆ రోజున స్వామి దయపడతానికి చాలా ద్రవ్యం లభించినది. అందువలన బంధువులు కూడా పిలుచుకునేవాడు. సత్యనారాయణ వ్రతాన్ని యథావిధిగా ఆచరించినాడు. ఆ వ్రతం యొక్క ప్రభావం చేదాడు దారిద్ర్యం ముందకు నుండి ముక్తి పొందిన వాడే అది మొదలుగా అతడు ప్రతి మాసమంలో కూడా ఈ వ్రతాన్ని ఆచరించుతూ సర్వభావముకు మోక్షము చేరిన వాడాయను. ఆ బ్రాహ్మణుడు చూసినట్టుగా ఏ మానవుడైనను ఈ సత్యన్న వ్రతాన్ని ఆచరించిన అతని సర్వ దుఃఖములు నశించును. సూత మోక్షవారు ఓ మునివరులారా, మీ రెండెక్కడ చెప్పినాను ఏమి చెప్పిన అడగగా దానికి ఆ శవనకాది మహామునుడు ఓ మహాత్మా, ఆ బ్రాహ్మణ వలన ఇంకా ఎవరైనా ఈ వ్రతం ఆచరించినారా అది జగతముగా తిరుమని కోరగా దానికి మరల సూత మోక్ష వారు చెబుతున్నాడు. ఓ మునివరులారా, ఒకప్పుడు ఆ బ్రాహ్మణతముడు తన వైభవం కొరదయ బంధువులను పిలుచుకుని వ్రతం చేయటకు సంకల్పించినాడు. అందులో ఒకడికి కట్నం కొని జీవించేవాడు వచ్చి కట్నము బయట దింపిన వాడి ఆ బ్రాహ్మణుడు ఇంటికి వచ్చెను. అతడు చాలా దప్పికల వాడి ఉండి కూడా ఓపికగా బ్రాహ్మణుడి వ్రతము పూర్తిగా దోచిటకు ఆయనకు నమస్కరించిన వాడి దేవుని వహించిన వాడి ఓ మహానుభావ, మీరు చేసిన ఈ పూజ ఏమి, దీని వల్ల కలుగు ఫలమేమి వివరముగా వివరింపడగా దానికి ఆ బ్రాహ్మణుడు చెబుతున్నాడు. ఓయి ఇది శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతము. ఈ వ్రతం చేసిన ధనధాన్యములు సర్వ సంపదలు కలుగును అని ఆ బ్రాహ్మణుని వల్ల ఆ వ్రతం గురించి తెలుసుకొని మంచిని త్రాగిన వాడే ప్రసాదం స్వీకరించిన వాడే తన ఇంటికి చేరుకున్నాడు. అతడు సందేవుని మనసులో ధ్యానించుచు ఈ ఘటనము రేపు అమ్మతాను, అమ్మగా చిత్తంతో నేను కూడా దత్తదేవుని వ్రతాన్ని చేస్తానని అనుకుని ఆ మరునాడు కట్నమబ్బు తలపై పెట్టుకొని నగరములో ధనకుడిన వెళ్ళగా అతడు ఆలోచన స్వామి అనుగ్రహం చేయవాడికి రెట్టింపు లాభం వచ్చెను. దానికి అతను సంతోషించిన వాడే అరటి పండ్లు, పంచదార, ఆవు నెయ్యి, అవపాలు, గోధుమను తీసుకుని ఇంటికి చేరుకున్నాడు. ఆ తర్వాత ఆహ్వానించిన వాడి భార్య సమేతుడై దత్తదేవుని వ్రతాన్ని యథాశక్తిగా ఆచరించినాడు. ఆ వ్రతం చేసినటువంటి ప్రభావం అనతి కాలంలోనే అతడు ధనములతోనూ పుత్రులతోనూ సర్వ సమృద్ధి గలవాడే ఈ లోకమున సర్వసుఖిన వాడి చివరికి సత్యలోకమునకు చేరిన వాడాయను. ద్వితీయోధ్యాయః సంపూర్ణః. సత్యనారాయణ స్వామి की जय। एवं गंध पुष्प धूप दीपो